మీరు ఆర్మీలో పనిచేశారు. అసలు ఈ మాక్ డ్రిల్స్ అంటే ఎలా చేస్తారు సార్? అంటే ఇప్పటి వరకు మనం అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించడం, అలాగే కొన్ని సందర్భాల్లో ఏదైనా వరదలు విపత్తులు వచ్చేటప్పుడు ఏ విధంగా మనం బయటపడాలి అన్న మాక్ డ్రిల్స్ నిర్వహించడం అక్కడక్కడ చూస్తుంటాం. అది డైలీ ఒక ప్రొసీజర్గా జరుగుతుంది. కానీ ఫస్ట్ టైము ఆర్మీకి సంబంధించి లేదంటే ఇలాంటి క్షిపణి దాడులు జరగచ్చు, లేదైతే యుద్ధ వాతావరణం కొంత నెలకొంటున్న వాతావరణంలో మాక్ డ్రిల్స్ అంటే ప్రజలందరిలోనూ ఒక ఆసక్తి ఉంది. అంటే ఏం చేస్తారు, మమ్మల్ని ఎక్కడికైనా తరలిస్తారా, లేదంటే మనం ఏమైనా పాటించాలా, ఇలా రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు. అసలు ఏం చేస్తారు సార్ రేపు మాక్ డ్రిల్ అంటే ఏం చేస్తారు? అంటే మాక్ డ్రిల్ అనేటువంటి ఇండికేషన్ ఏదైతే ఉందండి, ఇట్ ఈస్ సంథింగ్ ప్రికాషనరీ మెజర్. దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ టు బి బిగ్ అండి. ఎయిదర్ ఇట్ ఈస్ అన్ అఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్ ఆల్సో. సో దీనికోసం ఏంటి అంటే, ఒకవేళ కనుక జనావాసాల్లో ఈ యొక్క క్రూషియల్ సిటీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా క్రూషియల్ ఇన్స్టాలేషన్స్ అండ్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్. ఇవి హై రిస్క్ జోన్స్ లో ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఎయిర్ స్ట్రైక్స్ అయినా మిజైల్ అటాక్ అయినా ఏం జరిగినా సరే మన యొక్క లాస్ ని మినిమైజ్ చేయడం కోసం బేసిక్ పర్పస్ కనుక మనం చూసినట్లయితే మాక్ డ్రిల్స్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ అండి. అంటే జనాలు పానిక్ అయిపోతారు ఒకసారిగా. సో ఈ పానిక్ అనేటువంటిది ప్రివెంట్ చేయడం కోసం, అలాగే మనకి మీరు చెప్పారు ఇలా కొన్ని ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అని ఉంటాయండి. అలాగే వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవాక్యుయేషన్ అంటే సేఫర్ ప్లేసెస్ కి వెళ్ళిపోవడం, అలాగే గాయపడినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఫస్ట్ ఎయిడ్ అనేటువంటిది ఇవ్వడం, అలాగే వాళ్ళని కాపాడుకోవడం అండి. డక్, డో అండ్ హైడ్ అనేటువంటివి. అంటే మనం చాలా మన యొక్క బాడీని చిన్న టార్గెట్ గా మార్చుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంపాక్ట్ అనేటువంటి తక్కువగా ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వార్ సినారియోని, వార్ థ్రెట్ ని ఒక సీన్ క్రియేట్ చేస్తారండి. ఆ సీన్ క్రియేట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి అంటే, ఫస్ట్ రియల్ టైం వార్ సినారియోలో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. ఎవరు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ దాక్కోవాలి, ఏ సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళాలి, ఒకవేళ ఇలాంటివి జరిగితే గనక మన యొక్క ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఒక వార్ సినారియోని క్రియేట్ చేసి ఆ యొక్క సినారియోలోని మనకి చేత ప్రాక్టీస్ చేస్తారండి. మొదటిగా ఏం జరుగుతుంది అంటే, ఇందులో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్కూల్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోని ఒక అనౌన్స్మెంట్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వార్ వచ్చిన తర్వాత ఎవరు అనౌన్స్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా రెస్పాండ్ కావాలి, ఇదంతా కూడా పానికింగ్ సిచ్యువేషన్ అండి. కాబట్టి దాన్ని ముందుగానే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే అలారం సిమ్యులేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వార్ వచ్చినట్టు ఒక అలారం మోగుతుందండి. ఇప్పుడు ఫ్యాక్టరీలో మోగేటువంటి అలారం ఎలా ఉంటుంది, లేదా వార్ సినారియోలో మోగేటువంటి అలారం ఎలా ఉంటుంది, ఇది ఒక డేంజర్ ని సూచించేటువంటి అలారం అని చెప్పేసి ప్రజలు గుర్తించడం కోసం ఒక సైరన్ ని మోగిస్తారండి. ఆ సైరన్ ని ప్రజలు గుర్తించడం కోసం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఏంటి అంటే ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవాక్యుయేషన్ అంటే ఈ యొక్క క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి సేఫెస్ట్ ప్లేస్. సాధారణంగా వీళ్ళు దాడులు చేసినప్పుడు డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద, లేకపోతే స్కూల్స్ ఇలాంటివి ఏదైతే అంటే జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం చేయకూడదు కానీ టార్గెట్ చేస్తారండి. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ కి ఎవాక్యుయేట్ వెళ్ళిపోవడం అనేటువంటిది అనమాట అండి. సేఫ్ జోన్స్ కి. ఆ సేఫ్ జోన్స్ అన్న అయి ఉండొచ్చు, షెల్టర్లు అన్న అయి ఉండొచ్చు, లేదా బంకర్లు అన్న అయి ఉండొచ్చు అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే బంకర్లు నిర్మించుకున్నారు. మన కంట్రీకి అటువంటి థ్రెట్ లేదు కాబట్టి మనం ఎప్పుడు బంకర్లు నిర్మించుకోలేదు. మనం షెల్టర్ కన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే సేఫ్ జోన్స్ కన్నా వెళ్ళిపోవాలి. మరి ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటిది అక్కడ సివిలియన్స్, అక్కడ సివిల్ అథారిటీస్ మనకు చెప్తారనమాట అండి. చెప్తారు. తర్వాత ఏంటి అంటే మనకి ఈ శానిటైజింగ్, ఒక్కోసారి న్యూక్లియర్, బయలాజికల్, కెమికల్ వార్ఫేర్ జరిగినప్పుడు శానిటైజింగ్ టన్నల్స్ అని ఉంటాయండి. దాని త్రూ వెళ్ళడం, లేదా వాటర్ స్ప్రే గుండా వెళ్ళడం అనేటువంటి చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత సివిల్ అథారిటీస్ ఏం చేస్తారంటే ఒక రివ్యూ కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసి మీరు ఇలా చేయాలి, ఈ తప్పు చేశారు కాబట్టి లెర్నింగ్ ఇది, ఈ విధంగా చేయాలని వాళ్ళకి చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ బార్డర్ ఏరియాస్ అయినటువంటి పంజాబ్, జేఎండ్కే, రాజస్థాన్, గుజరాత్ లో మనకి బాంబ్ షెల్టర్లకు ఎలా వెళ్ళిపోవాలని కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ లో మనకి స్కూల్స్ లోని
మాల్స్ లోని ఇది కండక్ట్ చేసామండి. అలాగే బాంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకి 26/11 అటాక్స్ అయినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి సిమ్యులేటెడ్ సిచ్యువేషన్ ఆ తర్వాత జరిగిన తర్వాత చేయడం జరిగిందండి. ఇందులో పాల్గొనేటువంటి దళాలు ఏంటి అంటే ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ వాళ్ళు, అలాగే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ వారు, హోమ్ గార్డ్స్, అలాగే హాస్పిటల్ అంబులెన్స్ అథారిటీస్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ లో పాల్గొంటారు, వాళ్ళు కండక్ట్ చేస్తారండి. బేసికల్లీ ఏంటి అంటే పానిక్ అనేటువంటిది అవ్వకూడదు. వార్ అనేటువంటిది ఒక పానిక్ సిచ్యువేషన్. అంటే ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తారు. ఒకవేళ ఇలా జరిగితే గనక ఏ ప్రాంతంలోకి వెళ్ళాలి అనేటువంటిది ప్రధానంగా డక్, పవర్ అండ్ హోల్డ్ ఈ 3 అంశాలని నేర్పిస్తారండి. డక్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క బాడీ ఏదైతే ఉందో దాన్ని చిన్న టార్గెట్ గా చిన్నగా మలుచుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ యొక్క బాంబ్ షెల్లింగ్ అనేటువంటి ఎఫెక్ట్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుందండి. రెండోది కవర్ అండి. అంటే ఏంటి, ఆ బాంబు పేలినప్పుడు ఆ స్ప్లింటర్స్ తగలకుండా ఏదైనా ఒక హార్డ్ సబ్స్టెన్స్ వెనకాల దాక్కోవడం. హోల్డ్ అంటే ఏంటి అంటే ముందుకు వెళ్ళకుండా అక్కడ గ్రౌండ్ పట్టుకుని మనం హోల్డ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారండి. ఒకవేళ బ్లాస్ట్ అయిన తర్వాత బేసిక్ ఫస్ట్ ఎయిడ్, రక్తస్రావం ఎక్కువగా చనిపోతూ ఉంటారు. ఆ రక్తస్రావం జరుగుతున్నప్పుడు, గాయం అయినప్పుడు ఎలాగ దాన్ని కట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనకు అక్కడ నేర్పడం అనేటువంటి జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ లో ప్రజలకు అలవాటు చేస్తారు. వార్ సిమ్యులేషన్ లో ఒక సినారియో క్రియేట్ చేస్తారు. అది చెప్పి జరగచ్చు, చెప్పకుండా జరగచ్చు అండి. ఇట్స్ టోల్డ్ ఆర్ అన్టోల్డ్ ఈ యొక్క సాధారణంగా మాక్ డ్రిల్స్ అనేటువంటివి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండి. ఇది దీని వలన ఏంటి అంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వలన మన లాస్ ని మినిమైజ్ చేయొచ్చు, పానిక్ అనేటువంటి తగ్గించవచ్చు ప్రజల్లో. అలాగే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలి ఇటువంటి సిచ్యువేషన్ లో అనేటువంటి దానికి ఒక క్లారిటీ వస్తుందండి. సో ఇవి మనకి వార్ టైం మాక్ డ్రిల్స్ అంటే. సార్ శ్రీనివాస్ గారు, చాలా అంశాలు కూడా మనం మాట్లాడదాం. కానీ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం రేపు ఈ మాక్ డ్రిల్స్ చేసే 259 జిల్లాల్లో ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకు హైదరాబాద్, విశాఖపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించినట్టు? అంటే రేపు యుద్ధం గట్ట జరిగితే ఖచ్చితంగా టార్గెటెడ్ లిస్టు హైదరాబాద్, విశాఖపట్నం ఉంటాయా? ఉంటాయండి. కారణం ఏంటి అంటే హైదరాబాద్ లో మనకి డిఆర్డిఓ ఉన్నది, అక్కడ బ్రహ్మోస్ మిజైల్స్ ప్రాజెక్ట్ నడిచిందండి. సో క్రూషియల్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. అలాగే మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్ లోనే ఉందండి. రెండోది మనం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడుంది అంటే మనకి విశాఖపట్నంలో ఉందండి. అలాగే మనం రీసెంట్ గా కొన్ని సబ్మెరైన్ ప్రాజెక్ట్స్ కూడా మనం అక్కడ తీసుకోవడం, న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాంతాల్లో విదేశీయులు, కొంత విదేశీ ఏజెంట్లు, విదేశీ నిఘా సంస్థలు ఆ ప్రాంతం మీద ఎక్కువగా నిఘా పెట్టడం, ఆ యొక్క ఏరియా యొక్క ఫొటోస్, శాటిలైట్ ఫొటోస్ అయి తీయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా వైజాగ్ ఏరియాలో జరిగినాయండి. కాబట్టి వైజాగ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆ విధంగాను అలాగే హైదరాబాద్ కూడా వెరీ సెన్సిటివ్ అండి. ఈ రెండు కూడా డిఫెన్స్ పరంగా చాలా బలమైనటువంటి ప్రాంతాలు. శత్రువు ఎప్పుడు కూడా ఈ డిఫెన్స్ ప్రాంతాల మీద దాడి చేసి నష్టం కలిగించి మనకి ఆయుధాలు అనేటువంటివి లేకుండా చేయడం, లేదా మన యొక్క బలాల మీద కొట్టడం అనేటువంటిది ఒక స్ట్రాటజీలో భాగం. కాబట్టి ఈ యొక్క సెన్సిటివ్ జోన్స్ లో హైదరాబాద్, వైజాగ్ అనేటువంటివి ఉన్నాయండి. శ్రీనివాస్ గారు, అంటే 1971 వారి తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. అంటే 1971 వారి తర్వాత నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అప్పుడు మాక్ డ్రిల్స్ జరిగాయి, తర్వాత యుద్ధం జరిగింది. అంటే ఖచ్చితంగా యుద్ధం రాబోతోంది అని ఒక అంచనాకు రావచ్చా ఈ మాక్ డ్రిల్స్ జరుపుతున్న అంశానికి సంబంధించి? ఇన్ని రోజులు జరిగినటువంటి సంఘటనలు వేరండి. ఇప్పుడు ఏదైతే మాక్ డ్రిల్ జరుగుతుందో ఈ ప్రిపరేషన్ లెవెల్ వేరండి. దెర్ ఈస్ సంథింగ్ సీరియస్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అది అఫెన్సివ్ యాక్షన్ కావచ్చు, డిఫెన్సివ్ యాక్షన్ కావచ్చు, అది ఇప్పుడు అప్పుడే నిర్ధారించడం కష్టం. కానీ బట్ ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్నటువంటి, ఇన్ని రోజులు జరిగినటువంటి సంఘటనలు వేరు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి మన ప్రిపరేషన్ అనేటువంటిది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, మనం మైన్ ఫీల్డ్ లే చేసిన ఇలాంటి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి. మైన్ ఫీల్డ్ మైన్స్ అనేటువంటి లే చేయడం కానీ, లేకపోతే స్ట్రైక్ కోర్స్ అనేటువంటి ముందుకు వెళ్ళడం కానీ, ఇటువంటి అన్ని కూడా ఇండికేషన్స్ యుద్ధానికి అని చెప్పి. అలాగే ఇది కూడా 1971 తర్వాత ఈ సివిల్ డిఫెన్స్ వారి చేత ఈ సివిల్ మాక్ డ్రిల్స్ ఏదైతే అనౌన్స్ చేశారు, ఫస్ట్ ఇనిషియల్ గా బార్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, బార్డర్
స్టేట్స్ అన్నారు. అవును. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్స్ అనేటువంటి కంపల్సరీ కండక్ట్ చేయాలి ఉమ్, అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ సీరియస్ ఇండికేషన్ అండి. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఓకే. మనకి రమేష్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి మస్ట్ పార్టిసిపేట్ అండి. సాధారణంగా మాక్ డ్రిల్స్ అంటే ఎలా ఉంటుంది అంటే ఉమ్, నాన్న పులి కథ కింద వీళ్ళు ఏం చేస్తారంటే సీరియస్ గా తీసుకోరండి. మేము నెంబర్ అవును. ఆఫ్ టైమ్స్ మేము డిజాస్టర్ రెస్పాన్స్ లో చూసాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటి అంటే వాళ్ళు సీరియస్ గా పార్టిసిపేట్ చేయరు. ఉమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి పౌరుడు కూడా తమను తాము కాపాడుకుంటూ పౌరుల్ని కాపాడడం అనేటువంటిది ఒక బేసిక్ ఫండమెంటల్ డ్యూటీ అండి ఇప్పుడు ఈ టైంలో. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ అనౌన్స్మెంట్ జరిగిందో మాక్ డ్రిల్స్ అనేటువంటిది ఎస్ ఒక డిఫరెంట్ లెవెల్ కి వెళ్ళింది ప్రిపరేషన్ అనేటువంటిది. అలాగే ఈ రోజు రాత్రికి జాతిని ఉద్దేశించి ప్రధాని గారు కూడా మాట్లాడబోతున్నారండి. అవును. లెట్ అస్ వెయిట్ ఏ ఇండికేషన్స్ వస్తాయనేటువంటిది మనం చూద్దాం. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే రేపు ఎంత అలర్ట్ గా ఉండాలి, పబ్లిక్ కి మీరు చేసే సూచన ఏంటి? ఫస్ట్ మనం విజిలెంట్ అండి. వీ షుడ్ బి మోర్ విజిలెంట్. ఎస్. ఇక్కడ మాక్ డ్రిల్స్ ఏదైతే ఉన్నది ఫస్ట్ వాళ్ళని కాపాడుకోవడం. సెల్ఫ్. అలాగే విజిలెన్స్ అండి. అంటే ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ లో ఏదన్నా మనకి పోలీసులు ఎప్పుడు చెప్పేటువంటిది ఏదన్నా సస్పీషియస్ మూమెంట్ ఉందా, సస్పెక్టెడ్ ఆర్టికల్స్ ఉన్నాయా, వాటిని అలా నెగ్లెక్ట్ చేయకుండా అదొకటండి. ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో మనకి వార్ సినారియోతో పాటు ఇలాంటి అటాక్స్ కూడా అంటే గోకుల్ చాట్ లాంటిది లేకపోతే దిల్సుఖ్ నగర్ లాంటి ఇన్సిడెంట్స్ కూడా అయ్యేటువంటి స్కోప్ ఉంది. కాబట్టి పబ్లిక్ ప్లేసెస్ లో వెళ్తున్నప్పుడు మోర్ విజిలెంట్ గా ఉండాలి. అదే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ ఏదైతే ఉన్నాయో, సివిల్ మాక్ డ్రిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక రొటీన్ గా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబ సభ్యుల్ని పక్క వారిని ఏ విధంగా కాపాడగలరు, ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ ఎయిడ్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి చాలా సీరియస్ గా నేర్చుకోవాలండి. కారణం ఏంటంటే ఇజ్రాయిల్ లాంటి కంట్రీల్లో మనకి కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేది 2 years ఉంటుంది. మనకి లేదు కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ. సిపిఆర్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం ఇవన్నీ వీటి ద్వారా ఏంటి అంటే ఈ యొక్క వార్ సినారియోస్ ఏదైతే మాక్ డ్రిల్స్ ఉన్నాయో దాని ద్వారా నేర్చుకోవడం జరుగుతుందండి. సీరియస్ గా పార్టిసిపేట్ చేయండి, సీరియస్ గా నేర్చుకోండి, Right. లాస్ ని మినిమైజ్ చేయండి. అండ్ ద డిఫెన్స్ అథారిటీస్ అండ్ గవర్నమెంట్ ఈస్ విల్ గోయింగ్ టు టేక్ దేర్ యాక్షన్. అండ్ మన వంతు బాధ్యతగా మనం వీటిని నిర్వర్తించాలండి.